మహబూబాబాద్ జిల్లా తోరూరు పట్టణ కేంద్రంలోని వివిధ వార్డులలో ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహాలను సోమవారం నిమజ్జనం సందర్భంగా పట్టణ కేంద్రంలోని స్థానిక పెద్ద చెరువులో ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిమజ్జనాన్ని చేశారు। ఈ సందర్భంగా సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ప్రతినిధులు సోమ హరిప్రసాద్, నిమల శేఖర్, గజ్జల వినోద్ రెడ్డి మరియు గజ్జల రజితలు సంయుక్తంగా మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం జరిగిందని, నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హిందూ సాంస్కృతిక సంప్రదాయాల ప్రకారం కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తుల మరియు స్థానిక కాలనీ ప్రజల మన్నలను పొందడం జరిగిందని తెలుపుతూ రాబోయే రోజుల్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను మరింత ఘనంగా నిర్వహిస్తామని పేర్కొంటూ ఈ నవరాత్రి ఉత్సవాలను సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు। ఈ కార్యక్రమంలో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు జాటోతు సాయి కృష్ణ, రేవూరి శ్రీనివాస్, తుంగూరి నాగేశ, గుమ్మడవెల్లి శ్రీను, హరి మోహన్ చారి, నిమ్మల యాకన్న, సంధ్య, శ్రావణి, భూలక్ష్మి, కొమరమ్మ మరియు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు। గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం మరియు అన్నదాన కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు నిర్వహించుకున్నాం। దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, మన కాలనీవాసులు, రాష్ట్రవాసులు అందరూ సురక్షంగా ఉండాలని ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకుంటాను। ప్రతి ఏడాది ఈ ఉత్సవాలను ఘనంగా మా కమిటీ సభ్యులు మరియు మా వార్డు ప్రజలు అందరం కలిసి ఒక సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం। बोलो गणेश महाराज की। సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ 15 సంవత్సరాల నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వినాయక చవితి వినాయకుని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది। 15వ సంవత్సరము విజయవంతంగా పూర్తి చేసుకొని 9 రోజుల నవరాత్రులు పూర్తి చేసుకొని విజయవంతంగా నిమగ్నానికి ప్రారంభం జరుగుతుంది। సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భగత్ నగర్లో గణపతి నవరాత్రి ఉత్సవాలను ముగించుకొని ఈరోజు గణేశుని నిమజ్జనం కొరకై కాలనీ వాసులందరం కలిసి ఊరేగింపుగా ఆ దేవదేవుడైనటువంటి విఘ్నేశ్వరుని మా పురవీధుల్లో ఊరేగిస్తూ తీసుకెళ్తున్నాం। ఆ విఘ్న వినాయకుడు ఎల్లవేళలా కాలనీ వాసులకు మరియు తొరూరు గ్రామ ప్రజలందరికీ సుఖ సంతోషాలను కలిగించాలని మనసారా వేడుకుంటూ జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో కాణిపాక వరసిద్ధి వినాయక మూర్తికి, జై బలో కాణిపాక వరసిద్ధి వినాయక మూర్తికి। మాకు ఇట్టి కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆ దేవదేవుడైనటువంటి విఘ్న వినాయకుని ఆశీస్సులు ఎల్లవేళలా వారి కుటుంబ సభ్యులకు ఉండాలని సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భగత్ నగర్ తొరూరు పట్టణ కేంద్రంలో 9వ వార్డులో గత 9 రోజులుగా నవరాత్రులు పూర్తి చేసుకొని ఆ గణనాథునికి విశేష పూజలు చేసుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి తరలుతున్న క్రమంలో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ పిల్లలతో సహా కాలనీవాసులు 9వ వార్డు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతూ ఆ గణనాథుని ఆశీస్సుల కోసం ప్రజలొక్కరూ మంగళహారతులతో ఆ గణనాథుకి స్వాగతం పలుకుతూ పురవీధుల నుండి కూడా ఊరేగింపుగా బయలుదేరినాము। ప్రతి సంవత్సరము గత 15 సంవత్సరాల నుండి ఈ భగత్ నగర్లో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలను దిగ్విజయంగా నిర్వహించుకుంటూ మున్ముందుకు పోతున్నాము। ఈ కార్యక్రమానికి సహకరించిన 9వ వార్డు ప్రజలందరికీ, ఈ కాలనీ వాసులకు ఆ గణనాథుని ఆశీస్సులు ఉండాలని, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా ఆ గణనాథుని 9 రోజులు పూజిస్తూ ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి వెళ్తున్న క్రమంలో ఏవీ న్యూస్ వారు కూడా మాకు సహకరించి మా యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఏవీ న్యూస్ ప్రతినిధికి మహమ్మద్ అమీర్ గారికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము। మా సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ తరపున జై బలో గణేష్ మహారాజ్ కి, జై బలో గణేష్ మహారాజ్ కి, గణపతి బప్పా, గణపతి బప్పా।